ఇవాళ రాష్ట్రంలో కుక్కల బారిన పడి కొన్ని వేల మంది చనిపోవడం జరుగుతూ ఉంది, అనారోగ్యానికి గురవడం జరుగుతూ ఉంది. ఇవాళ 2-3 వారాల నుంచి మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒక దాదాపు 10-15 మంది ప్రాణాలను అర్పించడం జరిగింది. అలాగే దోమలు ఈ వర్షాకాలం సీజన్ చేయబట్టి విపరీతమైన దోమల బారిన పడి విష జ్వరాల బారిన పడి మరి ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వము పక్క పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని, ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద లేదు. మరి ఇంత దారుణంగా ఇవాళ రాష్ట్రంలో ఈ దోమలు, కుక్కలు శైవ విరాహారం చేస్తూ ఉంటే మరి ఈ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వం ఏమి చేస్తున్నట్టు అని చెప్పి ఇవాళ న్యూ ఇండియా పార్టీ ప్రశ్నిస్తుంది. అయ్యా ముఖ్యమంత్రి, మీ పాలన కోసం, మీ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న ఈ ఎత్తులు పై ఎత్తులే కాదు, ఈ ప్రజల్ని రక్షించుకోవడంలో కూడా మీకు ఎంతో బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడవలసిన మీరు ఇవాళ పట్టనట్టుగా ఉంటే ఇవాళ కుక్కల బారిన, మరి దోమల బారిన పడి ప్రజలు అల్లకల్లోలమై తీవ్రమైనటువంటి జరల బారిన పడి ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా వాళ్ళు ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టడమే కాదు, పక్క ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టడమే కాదు, ప్రజల మీద దృష్టి పెట్టండి, ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టండి. మరి మున్సిపాలిటీ వాళ్ళకి, మరి ఆరోగ్య శాఖ వాళ్ళకి, మరి గ్రామ పంచాయతీలకి సూచన చేసి ఏ ఒక్కరు కూడా చనిపోకుండా, ఏ ఒక్కరు కూడా కుక్కల బారిన పడకుండా, కుక్క కాటుకు బలి కాకుండా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఇవాళ న్యూ ఇండియా పార్టీ డిమాండ్ చేస్తుంది.